హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఇప్పుడున్న BS6 వెహికల్స్ని ప్రాబ్లం లేకుండా ఈసిఎం అనేవి ఇలాంటి పార్ట్స్ అనేవి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు షైన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి మెయిన్ పార్ట్ ఈసిఎం. ఇప్పుడు వస్తున్న BS6 వెహికల్స్కి ఈసిఎం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింక్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఈ వెహికల్ స్టార్ట్ కావాలన్నా, తర్వాత ఏ పార్ట్ అయినా వర్క్ కావాలంటే ఈ ఈసిఎం వల్లనే వెహికల్ అనేది మూవింగ్ అనేది అవుతుంది. ఈ మూవింగ్ అనేది ఏ విధంగా అవుతుందంటే ప్రతి ఒక్కటి దీంట్లో ప్రోగ్రామ్ అనేది చేసింటారు. BS6 వెహికల్స్కి హార్న్కి ఎంత పవర్ పోవాలి, తర్వాత ఇండికేటర్కి ఎంత పవర్ పోవాలి, వెహికల్కి రేసింగ్ ఇచ్చినప్పుడు ఎంత పవర్ పోవాలి, తర్వాత పెట్రోల్ అనేది ఎంత పంప్ అనేది చేయాలి, ఈ విధంగా ప్రతి ఒక్కటి దాంట్లో ప్రోగ్రామింగ్ అనేసి చేసింటారు. ఈ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మనము చాలామంది కస్టమర్లు ఇప్పుడున్న BS6 వెహికల్స్కి లైటింగ్స్ కానీ లేదా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, అంటే లైటింగ్స్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వైరింగ్ కట్ చేసి ఎక్స్ట్రా పవర్ అనేది సప్లై చేయటము, ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఈ BS6 వెహికల్స్కి దాంట్లో ప్రోగ్రామ్ చేసిన విధంగా కాకుండా వేరేగా పవర్ సప్లై అనేది అవుతుంది. ఈ విధంగా అవటం వల్ల ఇప్పుడు వస్తున్న BS6 వెహికల్స్కి ఎలాంటి పవర్ అనేది సప్లై అనేది బయట దానికి ప్రోగ్రామ్ చేసిన దానికన్నా ఎక్కువ యూజ్ చేయాలి అనుకుంటే ఈ వెహికల్స్కి ఈసిఎం అనేది పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ వెహికల్స్కి ఎలాంటి డ్యామేజ్ వైరింగ్ అనేది డ్యామేజ్, తర్వాత షాక్ సర్క్యూట్, తర్వాత ఎక్కడన్నా పాసింగ్ అనేది కావటము ఇలాగ జరిగితే ఈ వెహికల్కి ఈసిఎం అనేది పోతుంది. ఇప్పుడు అయినది ఈ వెహికల్కి ఈసిఎం అనేది పోయింది. ఈ ఈసిఎం అనేది పోవడానికి మెయిన్ రీజన్ ఏమిటి, ఈ వెహికల్కి కీ సెట్ అనేది పోయింది. తర్వాత కొన్ని ప్లేసుల్లో వైరింగ్ అనేది కట్ అయ్యి 2 వైర్లు అట్లా కలిసే విధంగా ఉన్నది. ఈ వెహికల్కి మెయిన్ ఈ కీ సెట్ అనేది పోయింది. ఈ కీ సెట్ పోవటం వల్ల ఇక్కడ చూడండి, కీ సెట్ దగ్గర వైర్స్ అనేవి జామ్ అయిపోయినాయి. దాంతోపాటుగా అప్పుడప్పుడు ఆన్ అనేది అవుతుంది, అప్పుడప్పుడు అదే ఆగిపోతూ ఉంది కీస్ అనేది అని చెప్పారు కస్టమరు. ఆ విధంగా చెప్తానేట్లే మా టెక్నీషియన్స్ ఈ విధంగా చెక్ చేసి చూస్తే ఏమిటి, ఇక్కడ వైరింగ్ అనేది డ్యామేజ్ అనేది అయిపోయింది. ఆ విధంగా అయినప్పుడే దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరకో లేదా షోరూమ్కో తీసుకువెళ్ళినప్పుడు వెహికల్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. అలాగనే కస్టమర్ ఏమిటి డ్రైవ్ చేశారు, అలాగనే డ్రైవ్ చేయటం వల్ల ఈ మెయిన్ బోర్డు అయితే పోయింది. ఇది మీకు అందాజుగా చెప్తున్నాను, 5000 బిలో అయితే ఉంటుంది. ఈ ఈసిఎం అనేది మెయిన్ BS6 వెహికల్స్కి ఈసిఎం అనేది ఉంటుంది. ఈ ఈసిఎం పోతే మెయిన్ వెహికల్ అనేది స్టార్ట్ కాదు, ఏమాత్రం రెస్పాన్స్ అనేది ఇవ్వదు. ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది BS6 వెహికల్కి. ఇప్పుడైతే ఈ వెహికల్కి ఈసిఎం మెయిన్ పార్టే పోయింది. ఎందుకు పోయిందంటే ఇక్కడ ఉన్న కీ సెట్ దగ్గర వైర్స్ అనేవి జామ్ అనేది అయిపోతూ ఉన్నాయి. జామ్ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు వెహికల్ స్టార్టింగ్లో పోతా ఒకసారి ఆగిపోవటం, మళ్ళీ లూజ్ కనెక్షన్ ఎలా ఉంటుందో ఆ విధంగా వెహికల్ అనేది మూవింగ్ ఉన్నింది. అలాగనే వెహికల్ని అయితే డ్రైవ్ చేశాడు కస్టమరు. అలాగనే డ్రైవ్ చేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈసిఎం అనేది పోయింది. దానికోసం మా టెక్నీషియన్స్ అన్ని ప్రతి ఒక్క వైరు, దానికి ఉన్న జాయింట్ కనెక్షన్ ప్రతి ఒక్కటి మేమైతే చెక్ చేసాము. చెక్ చేసి చూస్తే ఏమిటంటే ఇక్కడ జామ్ అయిపోయేసి పోయింది. దానికోసం అయితే కీ సెట్ అనేది ప్రజెంట్ అయితే చేంజ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఈసిఎం అనేది ఇప్పుడైతే చేంజ్ చేయాలి. ఇప్పుడైతే వెహికల్కి అది మోల్డెడ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి రిపేర్ చేయడానికి అవకాశం అయితే ఉండదు BS6 వెహికల్స్కి. అందుకోసమే చెప్తున్నాను. చాలామంది కస్టమర్సు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైటింగ్స్, LED బల్బ్స్, తర్వాత ఎక్స్ట్రా లైటింగ్స్, ఇలా ఎక్స్ట్రా హారన్స్, తర్వాత వైరింగ్ కట్ చేసి వేయటము, వేరేగా సప్లై చేయటము, ఇలాగ చాలామంది అయితే చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే మీకు మినిమం ఒక 6-7,000 వరకు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెహికల్ కూడా మీకు మధ్యలో ఆగిపోయి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను, ఈ వెహికల్కి కీ సెట్ వల్ల ఇప్పుడైతే ఈసిఎం బోర్డే పోయింది. ఈసిఎం అంటే ఏమిటి, ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటాం దీన్ని. ఈ కంట్రోల్ యూనిట్ దాంట్లో ప్రోగ్రామ్ చేసిన దానికన్నా పవర్ సప్లై అనేది పోవటము, తర్వాత అక్కడక్కడ షాక్ సర్క్యూట్, లూజ్ కలెక్షన్స్ అలాగ ఉండటం వలన అది ఏమిటి ఆ బోర్డులో ఫీజెస్ ఎలాగ ఎగిరిపోతాయో అదే విధంగా ఈ వెహికల్కి ఆ ఈసిఎం బోర్డు అనేసి పోయింది. ఆ ఈసిఎం మనం ఎలాగా దాన్ని రెడీ చేయలేము కాబట్టి అది మోల్డెడ్ అంతా ఫుల్ సెట్ చేంజ్ చేయాలి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం వల్ల వెహికల్స్ చాలా లాస్ అయిపోయింది. అందుకోసమే చెప్తున్నాను. ఈ డీటెయిల్స్ అంతా మీకు ఎందుకోసం చెప్తున్నానంటే BS6 వెహికల్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది,
కస్టమర్స్ కూడా మనీ సేవ్ చేసుకోవాలి, టైమింగ్ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వెహికల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అవసరం కోసం అయితే యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రావటం వల్ల చాలామంది కస్టమర్లు బాధపడుతున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ప్రాబ్లం ఈ కీ సెట్ వల్ల వచ్చింది. దాంతోపాటుగా మీరు వైరింగ్స్, ఎలాంటి వైరింగ్స్, ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ వేసుకోవద్దండి. వేసుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది, 100% వస్తుంది. మళ్ళీ మీరు ఈ వీడియో చూసి కూడా, మన వీడియోస్ చూసి కూడా ఇలాంటి తప్పులు అయితే చేస్తే మీ వెహికల్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. చాలా మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అందుకోసమే BS6 వెహికల్స్ని ఎలాంటి లైటింగ్స్, వైరింగ్స్ చేయకుండా ఈ వెహికల్ ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేసుకోండి. మెయింటైన్ చేసి తర్వాత ఫుల్ సర్వీస్ అనేది చేసుకోండి. మీ వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం.